టీడీపీ అధినేత తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక చాలా లెక్కలుంటాయి. పార్టీలో తనకు ఎంత సన్నిహితులైనా అవసరం లేదు అనుకుంటే నిర్మొహమాటంగా చంద్రబాబు పక్కన పెట్టేస్తారు. అందుకనే ఆయన యూజ్ అండ్ త్రో పాలసీని ఫాలో అవుతారని ప్రత్యర్థులు సెటైర్లు వేస్తూ ఉంటారు. సరే, ఎవరేమనుకున్నా కొన్ని విషయాల్లో తాను అనుకున్నది చేసి తీరుతారు చంద్రబాబు. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే టీడీపీ సీనియర్ నేత యనమల తనకు గవర్నర్ గిరి దక్కుతుందని కొండంత ఆశలు పెట్టుకున్నారు. తీరా గవర్నర్ పదవిని కేటాయించాల్సిన సందర్భంలో హ్యాండ్ ఇచ్చారు. రామకృష్ణుడి పేరును కాదని అశోక్ గజపతిరాజు గారి పేరుని ఫైనల్ చేశారు. దీంతో అధినేతపై గుర్రుగా ఉన్నారు యనమల. యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పుడే తునిలో పొడిచిందేమీ లేదు. ఇప్పుడు రిటైర్మెంట్ వయసులో అసంతృప్తిగా ఉంటే వచ్చే నష్టమేం లేదంటోంది ఆయన వ్యతిరేక వర్గం. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించడంపై అన్ని వర్గాల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది. కేంద్ర మంత్రిగా పనిచేయడంతో పాటు టీడీపీలో కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉన్న అశోక్ గజపతిరాజు పేరును గవర్నర్ పదవికి ప్రతిపాదించాలన్న చంద్రబాబు నిర్ణయం సరైనదేనని టీడీపీ వర్గాలు అభినందించాయి. కానీ తెలుగుదేశం పార్టీలోని మరో సీనియర్ నేత యనమల మాత్రం చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. రాజకీయాల నుంచి తనను ఉద్దేశపూర్వకంగా తప్పించాలని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే ఎమ్మెల్యే టికెట్తో పాటు ఎమ్మెల్సీ సీటు కూడా లేకుండా చేశారని, చివరకు గవర్నర్ పదవికి కూడా తన పేరు ప్రతిపాదించలేదంటూ యనమల రగిలిపోతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను అసెంబ్లీ సీటు కానీ ఎంపీ టికెట్ కానీ కేటాయించమని అడిగితే తన కుమార్తెకు టికెట్ ఇచ్చి తనను పోటీ నుంచి తప్పించారని యనమల చెబుతున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకపోతే గవర్నర్ పదవి ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన కమిట్మెంట్ ను నమ్మానని, కానీ ఇప్పుడు పార్టీ అధినేత మాట తప్పారని యనమల ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. యనమల విషయంలో చంద్రబాబు పెద్ద సీరియస్ గా ఆలోచించడం లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వ్యవహారాలను చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారన్న విషయం తెలిసిందే. లోకేష్ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు, కానీ యనమల వంటి అవుట్డేటెడ్ పొలిటీషియన్ల పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. మరి ఆ రకంగా చూస్తే అశోక్ గజపతిరాజు కూడా అవుట్డేటెడే కదా అని అడగొచ్చు. కానీ అశోక్ గజపతిరాజు పట్ల ప్రధాని మోదీకి మంచి అభిప్రాయం ఉండటం వల్లే చంద్రబాబు కూడా ఆయన పేరును గవర్నర్ పదవికి ప్రతిపాదించారని తెలుస్తోంది. దీన్ని బట్టి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎన్ని లెక్కలు వేసుకుంటారో అర్థమవుతోంది. ఈ రాజకీయ సమీకరణాలను అర్థం చేసుకోకుండా యనమల చంద్రబాబు తనను పక్కన పెట్టారని అసంతృప్తి చెందడం వల్ల ఒరిగేదేమీ లేదని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ఇంతకాలం కీలక పదవుల్ని అనుభవించిన యనమల ఇంకా పదవుల కోసం పాకులాడటం మానేసి పార్టీ అభివృద్ధికి తన అనుభవాన్ని వినియోగించాలని యువ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకాలం పార్టీలోనూ టీడీపీ ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించిన యనమలకు రిటైర్మెంట్ తీసుకుని ఖాళీగా కూర్చోమంటే మనసెలా ఒప్పుతుంది?